ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? గత వారము మనము మాట్లాడిన యెహోవా నామము మరి దావీదు ఏ విధంగా గొలియాతును మరి పోరాడినాడో, యుద్ధం చేసినాడో, మనం మాట్లాడిన మన ప్రతిదీ కూడా ఆయన నామము మీద నిలబడినప్పుడు, మాట్లాడినప్పుడు, చూచినప్పుడు దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని రాజు చేయాలనుకుంటే దానికి ముందు యుద్ధాన్ని ఇస్తాడు. ఆ యుద్ధాన్ని గెలిచినప్పుడే రాజు అవుతాడు. నేను డైరెక్ట్ రాజు కావాలంటే ఎవరు కాదు. ఎంత రాజు కుమారుడైనా సరే, లేదా ఇంకా ఎంతటి పెద్ద వ్యక్తి అయినా వాని యొక్క కుమారుడైనా సరే తప్పక యుద్ధంలో ఉండాల్సిందే, యుద్ధంలో గెలవాల్సిందే. హల్లెలూయా. అది నువ్వైనా, నేనైనా, ఇంకెవరైనా సరే యుద్ధాన్ని గెలవాల్సిందే, ఎగ్జాము పాస్ కావాల్సిందే. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభు నమ్మి విశ్వసించినామో మనం ఒక యుద్ధములోనే ఉన్నాం. మనం ఒక మంచి సైనికులుగా ఉండాలా. ఎప్పుడు మనం పోరాడుతూనే ఉండాలా, యుద్ధం చేయించునే ఉండాలా. ప్రతిదినం మనకు ఒక పోరాటమే, ఒక యుద్ధమే. ఈ యొక్క లోకము తాత్కాలికమే. మనకు మరి పర్మనెంట్ ఏంటంటే పరలోక రాజ్యం. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఇక్కడ ఏదో ఏమంటారంటే ఇక్కడ చూచిపోవడానికి వచ్చినాం. మీకు ఈ లోకానికి ఎందుకు వచ్చినాం? ఇలా చూచిపోవడానికి వచ్చినాం. నీకు ఎందరైతే ఆయన యందు నమ్మి విశ్వసించినారో నిత్య జీవం అంట. ఈ లోకంలో నిత్య జీవము, ఆయన యందు విశ్వసించినందుకు ఇక్కడ ఎటర్నల్ లైఫ్, ఆ నిత్య జీవం అనుభవిస్తాము. ఇంకా పరలోక రాజ్యంలో కూడా మనకు ఆనందము, సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు వారు విస్తరింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. వారిని చూసి మరి ఐగుప్తు దేశంలో ఫరో తట్టుకోలేకపోయాడు. చాలా సంఘటనలు జరిగినాయి. మరి ఫరో కూడా ఒప్పుకోలేదు. అట్ లాస్ట్కి ఒప్పుకున్న తర్వాత వీరు ప్రయాణం చేసినారు. ఎర్ర సముద్రము కనబడింది. ఈ ఎర్ర సముద్రం కనబడిన తర్వాత మోషేకి ఏం చేయాలో అర్థం కాలేదు. లక్షలాది మంది ఉన్నారు తనతో పాటు నమ్మి వచ్చిన వారు. మరి ప్రభువా, ఏంటి తండ్రి, మేము బయలుదేరినాము, సాఫీగా సాగుతా అనుకున్నామే, ఈ ఎర్ర సముద్రం వచ్చిందే, ముందుకు పోలేము, వెనకకు పోలేము, ఏం చేయాలి అని ఏడుస్తుంటూ దేవుని దగ్గర మొరపెట్టున్నాడు. దేవుడు అన్నాడు, నా చేతిలో ఏం లేదు, నీ చేతిలోనే ఉంది అంటున్నాడు. అందరం హల్లెలూయా చెప్పండి. దేవుడు మోషేకి చెప్పినట్టు దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు. నా చేతుల్లో ఏం లేదు, నీ చేతుల్లో ఉంది అన్నాడు. పక్కవడదండి. హల్లెలూయా. నీ చేతుల్లో ఏముంది? కర్రే ఉంది. ఆ ఎర్ర సముద్రం వైపు చూపించు. ఆ ఎర్ర సముద్రం వైపు చూపించినప్పుడు ఏమైంది? ఆ ఎర్ర సముద్రము 2 పాయలైపోయాయి. ఆరిన లేనలో ఏం చేసినారు? వారు నడుచుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆ ఎర్ర సముద్రము దాటినాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతాలు, కార్యాలు ఎన్నో. మన ఆన్లైన్ ప్రార్థనలో దేవుడు ఒక మాట ఇచ్చినాడు, లెక్కలేని అద్భుత క్రియలు చేయుచున్నాడు అంట. ఆయన యందు విశ్వసించిన వారి జీవితంలో లెక్కలేని అద్భుత క్రియలు చేయుచున్నాడు. ఒకవేళ ఎర్ర సముద్రము వారి ఎదుట కనిపించకపోతే ఇశ్రాయేలు ప్రజలకు ఆ ఎర్ర సముద్రం పాయలైనట్టు వారు ఆరిన నేలలో నడిచినది ఆ అద్భుతము, ఆశ్చర్యక్రము చూచేవారు కాదు, అనుభవించేవారు కాదు. అందుకే మన జీవితంలో అనేక భారాలు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత మరి నిర్గమకాండం 14వ అధ్యాయంలో వారు ఎర్ర సముద్రం దాటినారు. 15వ అధ్యాయంలో ఎర్ర సముద్రము దాటినందుకు ఆ 3 దినములు నడిచిన తర్వాత చూడండి, వారు సంతోషించో పెద్ద 15వ అధ్యాయంలో చాలా చక్కటి పాట పాడినారు, దేవుని స్తుతించినారు, పాటలు పాడుతూ దేవుని ఘనపరిచినారు, మహిమపరిచినారు. అంతేకాదు, మరలా వారు చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము
15:22 నుంచి చదవండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఆమేన్. ఇక్కడ మరి ప్రయాణం చేసినారు. ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ దాహమైంది. మారా అన్న ప్రదేశానికి వచ్చినారు. మారా అంటే అర్థం ఏంటంటే చేదు. ప్రదేశమే కాదు, నీళ్ళు కూడా ఎట్లున్నాయి? చేదుగా ఉన్నాయి. ఆ నీళ్ళు చేదుగా ఉంటే తీసుకొచ్చింది ఎవరు చెప్పాలా? తీసుకొచ్చింది ఎవరు? మోషే తీసుకొచ్చిన. వీరందరూ ఎవరి మీద సనుగుతున్నారు? మోషే మీద సనుగుతున్నాడు. మనం కూడా అంతే. ఎవరితో పాటు వెళ్ళినాం అనుకో, అది మంచి జరిగితే స్తోత్రం, మంచి జరగకపోతే వాని మీద సనగడమే గుణగడమే. మోషే మీద కూడా సనగడమే గుణగడం జరుగుతుంది. ఏంటి? ప్రయాణంలో వచ్చినాం, ఎర్ర సముద్రం వచ్చింది. సరే అదైతే పాయాలైపోయిందిలే, అది ఆడిల నెల నడిచినంలే. అయ్యిందో లేదో, పాట పాడినారో లేదో, దేవుని స్తుతించారో లేదో, గంతులు వేచినారో లేదో, ఒక అద్భుతం చూసినారో లేదో, అక్కడ నీళ్ళు రాకుండా ఆ చేదు నీళ్ళు కనపడంగానే మళ్ళా సనగడము గుడగడము మోసే వద్దకు వచ్చి, ఏముంది ఇక్కడ నీళ్ళు లేవు, ఏమి లేవు అని చెప్పేసి. అప్పుడు మోషే దేవుని యొద్దుట మొర్రపెట్టినాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఏడ్చి యెహోవా దగ్గర మొరపెట్టినాడు అన్నట్టుంటుంది. హీ క్రైడ్. ఆయన ఏడ్చి యెహోవా దగ్గర మొరపెట్టినాడు. ఆ యెహోవా దగ్గర, దేవుని దగ్గర మొరపెట్టితే దేవుడు ఒక చెట్టు చూపించాడు. అందుకసరి చెట్టు చూపించాడు అన్నాడు. ఆ చెట్టును చూపించి ఆ చెట్టును ఆ నీళ్ళలో ఏమేమన్నాడు? వేయమని చెప్పాడు. ఎప్పుడైతే ఆ చెట్టు నీళ్ళలో వేసినారో ఆ నీళ్ళన్నీ కూడా మారా అంటే చేదు అంతయు కూడా ఏమైందంటే స్వీట్ అయిపోయింది. హల్లెలూయా. మారా మధురముగా దేవుడు చేసినాడు. నీళ్ళు ఏమంటారు? ఆరో వాటర్గా చేసినాడు, మినరల్ వాటర్గా చేసినాడు. చక్కటి తీయటి వాటర్ వచ్చినాయి. అయితే వారందరూ ఆ నీళ్లు తాగినట్టు చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చేదు నీళ్లను దేవుడు తీపి నీళ్ళగా మార్చివేసినాడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. వారి జీవితంలో మొదటిగా వారు ప్రయాణం చేసినప్పుడు వారికి ఎర్ర సముద్రం వద్దొచ్చింది. దాని తర్వాత మారా అంటే చేదు అనుభవం వచ్చింది. చేదు అనుభవం వచ్చినప్పుడు ఆ చెట్టు ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్ళు మధురముగా మారిపోయినాయి, రుచికరంగా మారిపోయినాయి. ఆ చెట్టు ఏందో కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ. యేసుక్రీస్తు ప్రభు మన ప్రయాణంలో కూడా, మన జీవితంలో కూడా మారా అనుభవము తప్పగా కలుగుతుంది ఈ యాత్రలో. కానీ యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తే మన జీవితంలో మారా మధురముగా మారుతుంది. చెప్పండి కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అంతేకాదు, మరి ఆయన మాటకు లోబడినట్లయితే, ఆయన మాట కట్టడలను నడిచినట్లయితే ఐగుప్తు కలిగే ఏ రోగము కూడా ఇశ్రాయేలు ప్రజలకు రానే రాదు అంటున్నాడు. అంతేకాదు, స్వస్థపరచు యెహోవాను నేనే.
అందుకోసం స్వస్థపరచువాడు నేనే అంటున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. చూడండి, దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈరోజు నీకు ఏ రోగం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ వ్యసనములో ఉన్నా, ఏ మార అనుభవంతో నువ్వు రోగముతో ఉన్నా, నా దేవుడు స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఈరోజు కడుపు నొప్పి వచ్చిందా, తలనొప్పి వచ్చిందా, చెవు నొప్పి వచ్చిందా, కిడ్నీ ప్రాబ్లమా, కడుపు నొప్పియా, కాలు నొప్పియా, ఇంకా ఏ నొప్పి అయినా సరే, ఏ రోగమైనా సరే మధురంగా దేవుడు మార్చివేస్తాడు. నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగి ఉన్నది. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆ చెట్టు ఏమైంది? ఆ చెట్టు ఆ నీళ్ళలో వేచినప్పుడు ఆ నీళ్ళంతయు కూడా మంచి స్వీట్ వాటర్ అయిపోయినాయి, మంచి వాటర్ అయిపోయినాయి. ఆ నీళ్ళు తాగుతూ వారందరూ సంతోషించి ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఒక నీళ్ళు మంచి వాటర్గా, తియ్యటి వాటర్గా ఏ విధంగా మారుతుంది ఒక చెట్టు, ఇంత అద్భుతం వారు చూస్తున్నారు, ఎంత ఆశ్చర్యక్రియలు వారు చూచినట్టు చూస్తాను. అందరం హల్లెలూయా చెప్తారా? ఈరోజు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనకు, నన్ను స్వస్థపరచు యెహోవా నేనే అంటున్నాడు అనండి. నన్ను స్వస్థపరచువాడు యేసయ్యనే అనండి బిగ్గరగా. ఇంకా నన్ను విడుదల చేయవాడు యేసయ్యనే అనండి. 3 సార్లు అనండి. నన్ను నడిపించువాడు యేసయ్యనే అనండి. ఆమేన్, హల్లెలూయా. అందుసరే నా జీవితంలో మధురంగా మారుతుంది అనండి. మీకు ఏ అనారోగ్యం ఉన్నా యేసుక్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, కంతులు కరిగిపోనుగాక, బీపీ నార్మల్ అవునుగాక, షుగర్ నార్మల్ అవునుగాక. ఐగుప్తు కలిగిన ఏ రోగము కూడా దేవుని బిడ్డలకు అంటదు, ముట్టదు. స్తోత్రం చెప్పండి. చప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మీకు మంచి ఆరోగ్యం ఉండునుగాక, మీకు మంచి బలము ఉండునుగాక, మంచి శక్తి ఉండునుగాక. ఓ యవ్వన వలవరే మీరు పరిగెత్తదరుగాక. చూడండి, మీరు ఒకటి నమ్మాల, విశ్వసించాలా, నాకు ఏ రోగము అంటదు. ఇంటున్నా, ఏ రోగము అంటదు. అందరికీ రోగాలు వస్తున్నాయి, నాకు కూడా రోగాలు వస్తాయి. నో 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 నో. అందరికీ బీపీ వస్తుంది, నాకు కూడా బీపీ వస్తుంది. అందరికి షుగర్ వచ్చింది, నాకు కూడా షుగర్ వచ్చింది. షుగర్ పోతుంది ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని బిడ్డను, అందుకే నేను యేసయ్య బిడ్డను. నా కొరకు ఆయన ప్రాణాలు పెట్టినాడు, నా కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బల చేత నాకేమవుతుంది? స్వస్థత అవుతుంది, విడుదల అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నాకు ఇది -2.7 ఈ కన్ను సైట్, ఇది -1.7 సైట్ ఉండేది. అద్దాలు లేకపోతే నేను చూడలేను, అద్దాలు లేకపోతే నాకు హెడ్ఏక్ బాగా వచ్చేసేది. సో నేను ప్రేయర్ చేసుకునేవాడిని, నీళ్ళు కొట్టుకునేవాడిని. ప్రభువా, ఏదేమైనా కానీ ముందే ఎట్లున్నానంటే అద్దాలు పెట్టుకుంటే స్టైల్గా ఉంటుందని సోకుపడేవాడిని. అద్దాలు వచ్చినాక అబ్బా ఊక పెట్టడం తీయడం, అమ్మమ్మ హల్లెలూయా. పండుకునేటప్పుడు తీయాలా, లేచేటప్పుడు వేసుకోవాలా. ఇవన్నీ నడిపించేటప్పుడు, ఏదైనా బైక్ కానీ ఏదైనా నడిపించేటప్పుడు అబ్బా ఎంత ప్రాబ్లం అవుతుందో. ఇదంతా కాదు ప్రభువా, నాకు స్వస్థత కావాలని ఒకరోజు కాదు, నిక్షేపంగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ఊక నీళ్ళు కొట్టుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. ఎట్లా పోయిందో నాకు తెలియదు, ఎట్లా నేను ఆ స్పెట్స్ వదిలేసినా నాకు తెలియదు. దేవుడు సంపూర్ణమైన స్వస్థత నాకు దేవుడు ఇచ్చినాడు. చప్పట్లు కూడా దేవుడిని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా.
ఈరోజు ఏ రోగమైనా ఓకే, మీ తల్లికి, తండ్రికి, తాతకు, ఇంకా అమ్మమ్మకు, నానమ్మకు ఆ షుగర్ వచ్చింది కదా, ఆ బీపీ వచ్చింది కదా, ఆ జెనెటిక్స్లో ఉంది కదా, ఇప్పుడు నాకు కూడా వచ్చేస్తుందిలే, మాకు కూడా వచ్చేస్తుందిలే అని వైద్యులు చెప్తా ఉంటారు. ఎస్, వారు చెప్తా ఉంటారు. కానీ నువ్వు యేసు యందు విశ్వసించావు, నమ్మి ఉన్నావు, ఐగుప్తు కలిగే ఏ రోగము కూడా నీకు కలగదు. ఇంకా ఏమంటున్నాడు, ఒకవేళ కలిగిన స్వస్థపరచు యెహోవాను నేనే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు భుజమున పైన నరాల విక్రెస్ అయినా, నడుమున బ్యాక్ పెయిన్ అయినా, కడుపు అల్సర్ అయినా, కత్తి అయినా, ఇంకా ఏ రోగమైనా యేసు నామములో యేసు ప్రభు స్వస్థపరచునుగాక. ఆ రోగముతో, ఆ బలహీనతతో నువ్వు బాధపడి ఆ చేదు అనుభవిస్తా ఉన్నవేమో. ఒకరోజు జ్వరం వస్తేనే తట్టుకోలేవు, ఒకరోజు ఒక నొప్పి అంటే తట్టుకోలేవు. 18 సంవత్సరాల నుంచి ఒక వంగిపై నడుస్తున్న బలహీనపరిచే ఆత్మ ఆమెకు పట్టి వంగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని చూసి ఆ నడుముపై చేయి పెట్టినప్పుడు ఆ బలహీనపరిచే ఆత్మ ఆమెను విడిచిపోయింది. అంతే, యేసునామములో ఈరోజు కూడా మిమ్మల్ని ఏ విధంగానైనా కానీ, మాటల ద్వారా కానీ, శరీరములో అనారోగ్యము ద్వారా కానీ మిమ్మల్ని బలహీనపరచాలని నానా విధంగా అపవాది చేయుచున్నదేమో. నజరైన యేసు క్రీస్తు నామములో బలహీనపరిచే ఆత్మ మీలో నుంచి యేసు నామములో విడుదలవునుగాక. యేసు నామములో బలహీనపరిచే ఆత్మ మీ శరీరాలను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఇప్పుడు చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. ఆ నొప్పి మధురంగా మారునుగాక, ఆ రోగము సాక్షిగా మారునుగాక, ఆ నింద, హల్లెలూయా, స్తోత్రం చెప్తారా, ఆ నింద, ఆ అవమానము రెట్టింపు ఘనత మీకు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్తారా? ఎస్. చూడండి, రోగమును దేవుడు స్వస్థపరచువాడు, నీళ్లను మారను మధురంగా మార్చువాడు. 1 సాముయేలు 1వ అధ్యాయము 1 సాముయేలు 1వ అధ్యాయము అందరికీ తెలుసు. 1వ అధ్యాయంలో దేని గురించి ఉంది? హన్నా, పెనీన్యా, ఇంకా అంతేనా? హల్లెలూయా. హన్నాకు ఏమి లేదు, పిల్లలే. పెనీన్యాకు పిల్లలు ఉన్నారు. పెనీన్యా హన్నాను ఏం చేసేది? ఊకే విసికించేది, బాధ పెట్టేది. ఆ మాటలకు ఆమె హృదయం అంతా ఏమైపోయింది? నొప్పి అయింది. ఆ నొప్పి ఏమైంది? చేదు అయింది. హల్లెలూయా. చూడండి, 5వ అధ్యాయం నుంచి చదవండి. 1 సాముయేలు 1వ అధ్యాయం 5వ వచనం. హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరముకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెన్మిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానట ఎలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖక్రాంతురాలై వచ్చాయి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని
నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఎందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనను మద్యంనైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిన నేను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. ఆ తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండటం మానెను. ఆమేన్. ఇక్కడ మరి పెనిన్య అనే మాటలకు ఆమె హృదయం అంతా భారమైపోయి, తన హృదయం అంతా చేదైపోయి, మరి అనరాని మాటలు అంటుంటే ఆ హృదయం ఇంకా భారమైపోయి, ఇంకా చేదైపోయి, తన భర్త అంటున్నాడు, అరే నేను 10 మంది కుమారుల కంటే ఎక్కువనే కదా నేను మంచిగా చూసుకుంటున్నాను కదా అన్న. అంత పెద్ద డైలాగ్ అన్నా కానీ ఆమె చేదు మాత్రము పోవట్లే. ఇంకా ఒక దిక్కు ఆమెకు ఫలం లేకున్నా ఇంకా మందిరానికి వెళ్ళి ఎక్కువనే దేవుడు ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఆమె అనుకున్న దానికంటే ఒక ఎత్తు అంటే ఇంకో 2 ఎత్తులు ఇస్తూ ఉంది. 2 పోషన్ ఎక్కువ ఇస్తూ ఉంది ఆమె. అయినప్పటికీ ఆమె గర్భఫలం ఇంకా రాలేదు. ఒక దిక్కు దేవునికి ఇవ్వాల్సింది ఇస్తూ ఉంది, చేస్తూ ఉంది. ఇంకనూ ఆ కావలసిన ప్రార్థన దేవుడు జవాబు ఇంక ఇవ్వలే. ఒక దిక్కు ఇంట్లో ఆ పెనిని ఏం చేస్తుంది, ఇంకా నాన్న సూటుపోటు మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలు విని విని ఆమె హృదయం అంతా చేదైపోయి, ఆ చేదు అంతయు కూడా ఎక్కడికి వచ్చి తీసుకుంటుంది? మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చి ఏడ్చి ప్రార్థించినట్టు చూస్తూ ఉన్నాం. అందరం హల్లెలూయా చెప్తారా? ఏడ్చి ప్రార్థిస్తూ ఉంది. ఆ చేదంతా ఎక్కడ వచ్చింది? ఇంగ్లీష్ బైబిల్ బిట్టర్లీ అని ఉంటుంది. ఈ చేదు, ఆమె హృదయం అంతా చేదు అయిపోయింది. నిజంగా సూటిపోటి మాటలు, నిందలు, అవమానాలు అవన్నీ మన హృదయంలో అది చేదులాగా అయిపోతాయి. హల్లెలూయా. నీళ్ళు అంటే చేదు నీళ్ళు ఆ చెట్టు వేయంగానే ఆ మంచి మధురంగా మారిపోయింది. కానీ ఈ సూటిపోటి మాటలు హృదయములో కలిగిన చేదు ఎవరు తీయగలరు? హల్లెలూయా. ఇప్పుడు తన నానా మాటలు వినడము ద్వారా తన హృదయము చూడండి, ఈ చేదే ఏమైపోతుందంటే అనారోగ్యానికి కలగజేస్తుంది. ఎంతమంది కడగబోతుంది? ఇతరులు నిన్ను నానా మాటలు ద్వేషించిన, నానా మాటలతో నేను పొడిచిపోటి పెనినలాగా అట్లా వేలు చెప్పి చూపి నువ్వు గొడ్రాలు అన్న మాటలు అన్నా, ఆ మాటలు ఈమెలో చేదు కలిగింది. మన జీవితంలో కూడా ఇతరుల యొక్క మాటలు ధ్యానించో లేకపోతే ఇంకొకటో అది మనలో చేదవుతుంది. ఆ చేదే మన శరీరంలో అనారోగ్యం కలగజేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వారిపై ద్వేషం పెంచుకుంటాం, వారిపై కోపం పెట్టుకుంటాం. ఆ కోపం పెట్టుకోవడం ద్వారా నీలో ఆ చేదు పెరుగుతుంది, అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. మరి పెనిన్న యొక్క హృదయంలో చాలా చేదు అయిపోయి
దేవుని మందిరానికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. సరే, ఏడ్చి ప్రార్థన చేస్తుంది అని. హల్లెలూయా. నీళ్ళు, చేదు నీళ్ళు మధురంగా మారిపోయినాయి, కానీ హృదయంలో ఉన్న ఆ చేదు, ఆ హృదయంలో ఉన్న ఆ ఫలము లేకపోతే చాలామంది మనం మనుషులము ఏం చూస్తామంటే ఫలానే చూస్తాం. అవునా కదా? ఫలానే చూస్తాం. ఆ ఫలము లేకపోతే ఎంతమంది నానా విధంగా ఎట్లా మాట్లాడతారంటే అట్లా మాట్లాడతారు. చూడండి, ఎవరు ఆమె ప్రయత్నం ఆమె చేస్తూ ఉంది. దేవుని మందిరానికి వెళ్ళి అర్పించేది అర్పిస్తూ ఉంది. దేవుని మందిలో గోజారుతూ ఉంది. గోజారి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఈ ప్రార్థన చేసి 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 ఆమె చేదంతయు, ఆమె హృదయం అంతయు కూడా దేవుని సన్నిధిలో మొర్రపెట్టింది. హల్లెలూయా. ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నా మీ అందరినీ. లాస్ట్ టైం మనం ఎప్పుడు ప్రార్థించి 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 అలసిపోయాం? ఎవరు అన్నారు, నేను ప్రార్థన మొదలు పెట్టగానే అలిసిపోతా. ఎట్లా అలిసిపోతావు అంటే, ప్రభువా యేసురాజా అనగానే నాకు కావాలింతలు వస్తాయి, నేను అలిసిపోయి నిద్రపోతా. హల్లెలూయా. ఒక వ్యక్తి మందిరానికి వెళ్ళి పాస్టర్ గారు అడిగాడంట, నాకు నిద్ర రావట్లేదు, రాత్రి ప్రార్థన చేయమని చెప్పిండట. ప్రార్థన చేయమంటే ఒక చెప్పిండట ఆ పాస్టర్ గారు, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి మోకాల మీద ఉండి ఫస్ట్ ప్రార్థన చేయి అన్నాడంట. ప్రార్థన చేయగానే నీకు నిద్ర వస్తుంది అన్నాడు. మోకాల మీద ఉండి ప్రభువా స్తోత్రం 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 అన్నాడో లేదో ఆవలింతలు వచ్చి నిద్రపోయాడు. అట్లనే పొద్దున్న లేచినాడు, అనుకున్నాడు, అరే నా దేవుడు పాస్టర్ గారు చెప్పినట్టే నాకు స్వస్థత అయింది, మంచి నిద్రపోయినానని. నెక్స్ట్ డే కూడా అట్లా చేస్తే నిద్ర వచ్చేస్తాను. అయ్యో ఆదివారం వచ్చిండు, సాక్ష్యానికి నిలబడాడు. ఏం సాక్ష్యం చెప్తాడు? నిద్రపోయిన సాక్ష్యం చెప్తాడు. అట్లా ఎట్లా నిద్ర వచ్చిందంటే, నేను ప్రార్థన మొదలు పెట్టగానే నాకు ఆవలింతలు వచ్చినాయి, నేను నిద్రపోయినా. అయ్యయ్యా నువ్వు సాక్ష్యం చెప్పకు. అఫ్కోర్స్ మనం అందరం మంచి నిద్రపోవాలి. హల్లెలూయా. అందరూ ఎవరైతే నిద్ర లేదో వారికి మంచి నిద్ర కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆకలి కలగకపోతే నీ శరీరంలో సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టు. మనం మంచిగా నిద్రపోకపోతే ఏదో మనం బాగా చింతిస్తున్నట్టు, ఏ విషయమో మనం కలవరపడుతున్నట్టు. హల్లెలూయా. ఏదో మన జీవితంలో కలవరం, ఆ చేదు అనేది ఉన్నది. అయితే హన్నా కూడా నిద్రపోయిందో లేదో, కానీ దేవుడు మందిరానికి వచ్చింది. ఈరోజు మీరు కూడా ఆ చేదుతో వచ్చి ఉన్నారేమో, దేవుని మందిరానికి మీరు వచ్చి ఉన్నారేమో, మీ హృదయం అంతా దేవునికి చెప్పుకోవాలని వచ్చి ఉన్నారేమో. ఏలియా ద్వారా ఒక మాటను విడుదల చేయించున్నాడు. ఏలియా చూసి ఏమనుకుంటున్నాడు? తాగినడవేమో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? తాగావేమో అంటే, లేదు లేదు లేదు, నా హృదయ భారము నా చేదంతయు నేను దేవునికి మొరపెడుతున్నానని చెప్పి ఏలియా ఒక ప్రవచనవేతను వాక్కు చెప్తాడు. అమ్మ, వచ్చే సంవత్సరం లోపల నీ చేతిలో కుమారుడు ఉంటాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. ఆ మాట విన్న తల్లి బహు సంతోషముతో ఇంటికి వెళ్ళి భోజనం చేసి, బైబిల్ ఏం చెప్తుంది? ఆమె ఎన్నడూ ఎప్పటికీ దుఃఖ ముఖము లేదు. హల్లెలూయా. పక్కవడతాడు, ఎన్నటికీ ఎప్పటికీ దుఃఖ ముఖము లేదు అన్నాడు. ఫస్ట్ వాళ్ళని చూసి చెప్పండి, పక్కలో వాళ్ళ దుఃఖం ఉందా ఇంకేమైనా ఉందా అని చూసావు. హల్లెలూయా. సాతాను మొదటిగా మనలో నుంచి ఏది దొంగలిస్తుందంటే నవ్వుని దొంగలిస్తాడు, విచారం కలగజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మొదటిగా నీ జీవితంలో ఏది కలగజేస్తాడంటే నీకు నవ్వు పుట్టిస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఆమె ముఖములో ఎన్నటికీ దుఃఖము లేదంట. ఆ వాక్కు వినగానే గర్భం ధరించిందా? ఆ వాక్కు వినగానే చేతిలో కుమారుడు వచ్చినాడా?
కాలే. కానీ దేవుని దగ్గర నుంచి సేవకుడు తన నోటి ద్వారా పలికిన మాట, వాక్కు, ప్రవచనము ఆమె నమ్మింది గనక వెళ్ళి భోజనం చేశాను. అందుకే ఎల్కానా ఇంటికి వచ్చినప్పుడల్లా అన్న ముఖమంతా ఏడుపు ముఖంతో ఉండదు. అందుకే ఆ ఏడుపు ముఖం చూడలేక 10 మంది కంటే నేను మంచివాణి కదా, ఎందుకు భోజనం చేయకుండా ఎప్పుడు దుఃఖ ముఖంతో ఉంటావు అన్నాడు. చూడండి, మనుషులని ఎదుట ఎన్నో మంచిని ఎదుట పెట్టినా కానీ నిన్ను సంతోషపరచలేరు. కానీ నువ్వు హృదయ వాంఛం, నీ హృదయంలో ఏదో ఉన్నాయో తృప్తిపరిచే దేవుడు ఒక్కడే, నా యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్, హల్లెలూయా. నీ అంతరంగంలో నీకు ఏం కావాలో, నీ హృదయ వాంఛలు నెరవేర్చువాడు యేసయ్యనే. చూడండి, ఈరోజు మీ హృదయంలో చేదు ఉన్నదేమో, నువ్వు మందిరానికి వచ్చినవేమో, ఏలియా చెప్పినట్టుగా ఒక దైవజనునిగా నేను చెబుతా ఉన్నాడు, దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. దేవుడు మీకు జవాబు ఇచ్చుడుగాక. అందరము ఎన్నడూ మీ ముఖము, ఇంతవరకు మీరు దుఃఖంగా ఉన్నారేమో, మీ ముఖంలో సంతోషం వచ్చునుగాక. ఎవరు హల్లెలూయా చెప్తలే, పక్కవాడతాను చెక్కండి చెప్పి నీ ముఖంలో సంతోషం ఉండను. ఆమేన్, హల్లెలూయా. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నా. ఫైనల్ ఇయర్ చదువుతుంటే ఒక అన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే సడన్గా ఆయిల్ పెట్టుకున్నప్పుడు చూసి, రాజు కలిసినప్పుడు, రాజు ఏంది అట్లున్నావు, ముఖమంతా అట్లుంది అని. ఏం లేదన్న, బాగానే ఉన్నాన్న. లేదు ఎప్పుడు చూసినా కానీ నువ్వు సంతోషంగా ఉండవు, ఈరోజు ముఖం డల్గా ఉంది అన్న. ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ ముఖానికి వచ్చింది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా. అపవాది ఏం చేస్తుందంటే, నానా విధముగా నువ్వు సంతోషం లేకుండా చేస్తాడు. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు అగ్నిలో ఉన్నా, అగ్నిగుండంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా మరలా ఆనందించమంటే ఎవరు మాకు నవ్వుతలేరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆనందించండి, అందరూ ఆనందించండి, పక్కవారు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి, సంతోషించండి. హల్లెలూయా. అయ్యో ఏమి లేదా, సంతోషించు. అన్నీ ఉన్నాయా, సంతోషించు. లేమిలో సంతోషించు, సమృద్ధిలో సంతోషించు, ఆనందించండి, మరలా ఆనందించండి. ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితి నీ ముఖములో ఆనందము లేకుండా చేసి ఉన్నదో, కానీ ఆ మధురముగా దేవుడు మార్చునుగాక. ఇక ఎన్నడూ నీ ముఖము దుఃఖముగా ఉండదు, ఏడుపు ముఖముగా ఉండదు, నీ ముఖము సంతోషముగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, శ్రమలైనా, బాధలైనా, కష్టాలైనా నేను ఎక్కువగా, శ్రమలు వచ్చినప్పుడు నేను ఎక్కువగా ఆనందిస్తాను అని అంటున్నాడు. మీ ముఖములో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, మీ ముఖములో ఎప్పుడు సాడ్నెస్ ఎప్పుడు కనిపించద్దు. ఆమేన్, స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఆ వరం దేవుడు మనకి ఇచ్చునుగాక, ఆ కృప దేవుడు ఇచ్చునుగాక. ఎప్పుడు ఇటువంటి ఒక వాక్యం, ఒక వాగ్దానం నీ జీవితంలో మాట్లాడినప్పుడు ఎంతటి అనుభూతి అయినా నీ ముఖము మధురముగా అయిపోతుంది. ఈమె జీవితంలో, హన్న జీవితంలో అనుభవంలో ఉంది, కానీ ఒక్క వాక్కు, ఒక్క దర్శనం, ఒక్క మాట తన జీవితంలో ముఖములో సంతోషం ఉండేటట్టు చేసింది. బైబిల్ చెప్తా ఉంది, ఆమె ఎన్నటికీ ఎప్పటికీ ముఖములో ఏం లేదంట, దుఃఖము లేదు. అందుకసరి నా ముఖంలో ఎప్పటికీ దుఃఖం ఉండదు. నవ్వుతూ చెప్పేటప్పుడు దుఃఖంగా చెప్పకండి. అందుకసరి, ప్రభువా నా ముఖం ఎప్పటికీ దుఃఖముగా ఉండొద్దు. మంచిగానండి. ఒకసారి పక్క వారికి సెకండ్ ఇచ్చి చెప్పాను,
నా ముఖంలో ఎప్పటికి దుఃఖం ఉండదని, నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను. ఈ లోకమందు సొంతవాడాయను, నా మదిలో సొంతమాయను. ఈ లోకములో సొంతవాడాయను, నా మదిలో సొంతమాయను. ఆనందమే పరమానందమే, ఇది మా గొప్ప భాగ్యమే. ఆమేన్. ఆనందమే పరమానందమే, ఇది మా గొప్ప భాగ్యమే. ఈ లోకమందు సొంతవాడాయను, నా మదిలో సొంతమాయను. ఆమేన్. రెండో రాజులు 4వ అధ్యాయము, 2వ రాజులు 4వ అధ్యాయము 38 నుంచి చదవండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరలు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒంటి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించడం చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. కుండలో ఏ జబ్బు ఏం కనిపించలేదు? జబ్బు. హల్లెలూయా. చూడండి, అందరం హల్లెలూయా చెప్తారా? ఎలీషా మరి కూర వండమన్నాడు. ఎందులో వండమన్నాడు? కుండలో. హల్లెలూయా. మేము కూడా ఒకసారి కుండ తెచ్చినాం. ఆ కుండ మూడోసారి టాప్ టాప్ అన్నది. అప్పుడు కుండలో వండుకునేది. సరే, ఆ కుండలో కూరగాయలు తెచ్చి ద్రాక్షార చెట్టు అవి తెచ్చినారు. నేను ఈ విధంగా చెప్తున్నాను. కూరగాయలు తెచ్చినారు, బాగా వండినారు, మంచిగా చేసినారు. వంటకు కూర్చున్నారు. ఆ వంటకు కూర్చొని తినేటప్పుడు ఆ కూర ఏమైంది? చేదైంది. ఏమైంది? చేదైంది. ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగుతున్న ఎలీషా దగ్గర, ఇదిగో నువ్వు చేయమంట చేసినావు, ఇది కూర అంతా చేదైపోయింది. ఏం తీసుకురమ్మంటున్నాడు? పిండి తీసుకురమ్మను. పిండి తీసుకొచ్చి అందులో పిండి వేస్తే వడ్డించమంటే వడ్డించిన తర్వాత అందులో ఏం లేదంట? ఏ జబ్బు? చేదు లేదనిలే. అక్కడ ఏమంటున్నాడు? ఏ జబ్బు లేదు అంట. అందరం హల్లెలూయా చెప్తారా? చేదు లేదనలే అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ జబ్బు లేదు. అక్కడ పిండితో ఏం చేస్తాము? అయ్యో, పిండితో ఏం చేస్తాం? పూరి చేస్తామా? హల్లెలూయా. రొట్టె చేస్తాం. ఓకే, పిండి అనగానే ఏమొస్తుంది? రొట్టె కదా. బైబిల్లో రొట్టెకి దేనికి సూచన వస్తుంది? క్రీస్తు శరీరం, అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎంతటి కూరలైనా, ఎంతటి మన జీవితంలోనైనా యేసుక్రీస్తు ప్రభు వారి హృదయంలో చేర్చుకుంటే ఎంతటి చేదైనప్పటికీ, హల్లెలూయా, వారి జీవితంలో, వారి కష్టములో, వారి రోగములో ఆ చేదంతను తీసివేసి, స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏ చేదు లేదంట, ఏ రోగము లేదంట. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఆ కుండ మనమే.
ఆ కూర మన అవయాలే. ఈ ఈ ఇందులో యేసుక్రీస్తు ప్రభు వస్తే హృదయంలో ఉన్న చేదు, అంటే దేవుని వాక్యము మన హృదయంలోనికి వెళితే ఆ చేదు అన్నదంతయు కూడా వింటున్నారా, ఆ చేదు ఆ పిండి వేసినప్పుడు ఆ చేదంతయు కూడా ఏమైపోయిందంట, మధురంగా మారిపోయిందంట. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. స్తోత్రం చెప్తారా? అందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతించి, బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మధురంగా మార్చినాడు. మరి హన్నా యొక్క జీవితంలో ఆ చేదును సాక్షిగా మార్చినాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు చూడండి, ఆ కూర అన్నది చేదైతే ఆ పిండి వేసినప్పుడు, ఆ రొట్టె క్రీస్తు మన జీవితంలో కలిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఇంపాసిబుల్, అసాధ్యమైనవి కూడా దేవుడు ఏం చేస్తాడు, సాధ్యపరుస్తాడు అంటున్నాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృప సమాధానము వచ్చింది. అందరం హల్లెలూయా చెప్తారా? యేసుక్రీస్తు ద్వారా కృప సమాధానం వచ్చిందని లేఖనములు చెప్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ బాగా చూచినట్లయితే ఈరోజు కూడా మన జీవితంలో ఏ చేదు ఉన్నా యేసుక్రీస్తు ప్రభు మీ హృదయంలో ఉన్నాడు. ఆ చేదంతయు ఏ రోగమైనను బయటికి వెళ్ళిపోనుగాక ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇంకొక విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రూతు మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశము విడిచివెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవాలని మార్గంన వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చుదామని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తలై ఉందిరా. చాలు. చూడండి, ఇక్కడ మరి మొదటి అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే నహోమి మరి బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి మోయాబీ ఒక దేశానికి వెళ్తారు. మోయాబీ దేశానికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోతాడు. భర్త తర్వాత మరి ఇద్దరు కుమారులకు వివాహం అవుతుంది. వివాహం అయితే ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. అప్పుడు ఒక వార్త వచ్చింది, ఏమని, ఇదిగో మళ్ళా బెత్లెహేములో ఇశ్రాయేలులో రొట్టె దొరుకుతుంది, ఆహారము దొరుకుతుంది అని. వెంటనే అనుకున్నారు, మరలా బెత్లెహేముకి వెళ్దాము అని వారు అనుకున్నారు. మొదటిగా చూస్తే నహోమి బెత్లెహేములో సమృద్ధి ఉన్నప్పుడు ఉండే, కరువు వచ్చినప్పుడు ఏమైపోయింది, మోయాబు దేశానికి వెళ్ళిపోతాను. వారు దేవుని అడిగి వెళ్తున్నారా, దేవుని చిత్తానుసారంగా వెళుతున్నారా అంటే వారి యొక్క సొంత నిర్ణయంతో వెళుతున్నారు. దేవుడు కరువులో నీకు సమృద్ధిని ఇవ్వడా,
కరువులో నీకు రొట్టె ఇవ్వడా? కరువులో నీకు ద్రాక్షరసం ఇవ్వడా? కరువులో నీకు సమృద్ధిగా దేవుడు చేయలేడా? యెహోవా ఈరే అన్ని చూచుకోలేడా? అన్ని నీకు సమకూర్చలేడా? అంటే వారు అవిశ్వాసముతో వారిద్దరు కూడా మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడ మంచి పనులు దొరుకుతుంది అని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి ఉన్నారు ఏమో. అందుకే అక్కడ భర్త చనిపోయాడు, వివాహమైన ఇద్దరు పిల్లలు, ఇద్దరు కుమారులు చనిపోయిన ఇద్దరు కోడళ్ళు ఉన్నాడు. ఒక వార్త వచ్చింది ఏమనంటే, చూడండి, ఆమె జీవితము ఒక దిక్కు కరువు, ఒక దిక్కు భర్త, ఒక దిక్కు ఇద్దరు పిల్లలు, అందరూ పోయారు. ఉన్న ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు కోడళ్ళతో అంటున్నారు, ఇదిగో నేను బెత్లెహేముకి వెళ్తాను, నా జీవితం అంతయు కూడా మారా. వింటున్నారా? ఓ, అంత చేదుగా ఉన్నది నా జీవితం అంతా. ఎందుకంటే నా భర్తను కోల్పోయినారు, ఇద్దరు కుమారులను కోల్పోయినారు. మీరు నాతో పాటు ఉంటే మీ జీవితం కూడా అట్లనే అయిపోతుంది. మీరు వెళ్ళండి, మరలా మీరు వెళ్ళి మీ జీవితం మీరు కొనసాగించానని చెప్తే కోడలు ఇద్దరు కూడా ఏడ్చినారు. మేము పోమే అంటారు. ఆయన ఒక మాట అంటది చూడండి, 11వ అధ్యాయంలో చదవండి ఒకసారి. నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భమని నుండురా. అసలు చూడండి, ఈ మాట ఎంత వేదనతో చెప్పింటుంది. అందరం హల్లెలూయా చెప్తారా? ఈ మాట ఎంత వేదనో చెప్పింది. మీరు నాతో పాటు ఇంకా నా గర్భంలో పిల్లలు, ఇంకా కుమారులు లేరు, నేను ముసలిదాని అయిపోయినాను అంటే ఆమె ఎంత వేదనతో, ఎంత హృదయము, ఆమె ఎంత చేదుతో, మారతో ఉన్నదో ఒకసారి అర్థం చేసుకో. హల్లెలూయా. పెద్ద ఆవిడ ఓర్ప ఏం చేసింది? చాలా ఓర్పుతో ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూత్ ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. అందరం హల్లెలూయా చెప్తారా? నువ్వు ఎక్కడ సమాధి వేయబడుతుందో అక్కడనే నేను సమాధి వేయబడాలి. నువ్వు ఆఖరిన మరణము వరకు నీతో పాటే నేను వస్తానని చెప్తావు. అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? సరే అని చెప్పి రూతుతో, నయమితో పాటు రూతు కూడా బెత్లెహేముకి వెళ్ళింది. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ఎందుకు? రొట్టె కొరకు మోయాబు దేశంకి వెళ్ళినారు. రొట్టె కొరకు ఎక్కడికి వస్తున్నారు? మళ్ళా బెత్లెహేముకి వస్తూ ఉన్నారు. మరలా బెత్లెహేముకి వచ్చిన తర్వాత దేవుడు అద్భుతం చేసినాడు. చూడండి, 4వ అధ్యాయము, రూతు 4వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను, కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీవు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషాయి యొక్క తండ్రి. చూడండి, ఓకే, ఇప్పుడు రూతుకు బోయాజుకి ఏమైంది? వివాహమై వరకు గర్భం ధరించి ఒక కుమారుడు కన్నాడు. ఆ కుమారుడిని చూచిన తర్వాత అక్కడ ఉన్న స్త్రీలందరూ ఏమంటున్నాడు? 7 కుమారుల కంటే ఎక్కువ సంతోషము నీకు కలుగుతుంది అంటున్నాడు. ఇంకొక మాట ఈడ అంటున్నాడు, ఏమనంటే నయోమి కొరకు కుమారుడు పుట్టాడు. ఎవరి కొరకు? అయ్యో చెప్పాలా? నయోమి కొరకు కుమారుడు పుట్టాడు. ఇందాక మనం ఇందాక మొదటి అధ్యాయంలో చదివినాం. ఏమని చదివినాం? నా గర్భములో ఇంకొక కుమారుడు పుడతాడు అనుకుంటున్నారా? విన్నారా ఇందాక? అయ్యో, మర్మం అర్థమవును గాక. హల్లెలూయా.
ఇక్కడ ఏం చేస్తున్నాడు, నహయోమికి ఒక కుమారుడు పుట్టాను. ఆ ఊర్లో కూడా మనం చూస్తే ఆ ఊర్లో వెళ్తారు. నహయోమి బెత్లెహేము ఊరికి వెళ్తారు. ఆ ఊరికి మనం కూడా ఏదైనా మన సొంత ఊరికి వెళ్ళామనుకోండి, ఆ ఊరిలో మనందరికి తెలిసిన వాళ్ళే, బంధువులు మిత్రులు వాళ్ళందరూ ఎట్లా సంతోషంగా ఉంటారు. అయ్యో చెప్పాలా, సంతోషంగా ఉంటారా లేదా? మన ఆ గల్లీలో అడుగు పెడితే చాలు అందరు బయటికి వచ్చేస్తారు. నహయోమి జాగ్రత్తగా, నహయోమి బెత్లెహేముకి వెళ్తే వాళ్ళందరూ ఎక్సైట్మెంట్తో నహయోమి వచ్చింది అని చెప్పి ఒక్కొక్కరు చెప్తారు. నహయోమి ఏమంటుందంటే, మీరు నన్ను నహయోమి అని పిలవద్దు, నేను ఆ జీవితం అంతా మారా. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? నా జీవితం అంతా చేదు. చూడండి ఒకసారి చదవండి, అది 1వ అధ్యాయము 19 చదువు. 1:19. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగా కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలనిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచనని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆ ఇంగ్లీష్ బైబిల్లో వెన్ దేర్ కేమ్ టు బెత్లెహేమ్ దేర్ ఆర్ సో ఎక్సైటెడ్, అంటే వారు ఎక్సైట్మెంట్తో ఉంటే నయోమి నయోమి అని పిలిస్తే ఏమేమంటుంది, నయోమి అని పిలవదు. నయోమి అని అర్థం ఏంటంటే మధురము. నన్ను మధురము అని పిలవదు, ఏమని పిలవాలంట, మారా, చేదు అని పిలవండి. నా జీవితం అంతా ఏమై ఉన్నది, చేదై ఉన్నది. హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు ఏదైనా కలిగితే నా బతుకంత తింటే నా అదంతా చేదు, ఇట్లా మాట్లాడు. నయోమి కూడా ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. నన్ను నయోమి పిలవద్దు, మధురం అని పిలవద్దు, మధురం అని అస్సలు పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అని అంటూ వచ్చిన వాళ్ళంతా మారా మారా అంటే అది కూడా కోపమే మళ్ళా. కానీ దేవుడు ఏం చేశాడు, ఇందాక లాస్ట్ అధ్యాయంలో 4వ అధ్యాయంలో నహయోమి కొరకు కుమారుడు కన్నాడు. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నహయోమికి కుమారుడు పుట్టాను, స్తోత్రం చెప్తారా, హల్లెలూయా చెప్తారా? నహయోమికి కుమారుడు పుట్టాను. ఆ కుమారుడికి పేరు ఓబేదు అని పెట్టి, ఓబేదు నుంచి దావీదు వచ్చి, దావీదు నుంచి ఎవరు వచ్చినారు, యేసుక్రీస్తు ప్రభు వచ్చినారు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి, బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు క్రీస్తులో మధురము, నువ్వు మార అనుభవిస్తున్నావేమో, నీ కొరకు మధురము. ఇప్పుడు నీ కొరకు ఒక కుమారుడు, నయోమి కొరకు ఒక కుమారుడు పుట్టాడు అని అన్నట్టు నీ మారా జీవితము నీ కొరకు దేవుడు మధురముగా దేవుడు మార్చునుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి, హల్లెలూయా. జీవితాంతము నువ్వు ఆ మారనే అనుభవిస్తున్నావు. అయితే దేవుడు నయోమి కొరకు ఒక కుమారుని పుట్టాడు అంటున్నాడు. భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయాడు. చూడండి, తల్లి అయినా తండ్రి అయినా కుమారుడు అయినప్పుడు సంతోషిస్తారా, మనవడాలు అన్నప్పుడు ఎక్కువ సంతోషిస్తారా? అయ్యో చెప్పాలా, ఎక్కువ ఇప్పుడు చూడండి, అయ్యో చెప్పాలా అన్న, మీకు మనవడు పుట్టినప్పుడు మీకు తెలుస్తుంది. చెప్పండి, నోరు తెరవాలి. ఎప్పుడు కుమారుడు పుట్టినప్పుడు సంతోషం, ఆనందం. కానీ మనవరాలు పుట్టినప్పుడు మహా ఆనందం, మహా సంతోషం.
ఇక్కడ నయోమికి 2 కుమారులు చనిపోయారు. 2 కుమారులు ఏదైనా మనవరాలు ఉన్నారా అంటే లేరు. అదంతా చేదు. ఒక దిక్కు భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయాడు. కానీ బెత్లెహేముకు వచ్చినందుకు, నేనంట దేవుని దగ్గరకు వచ్చినందుకు మళ్ళా నేను ఒక మాట ఇంట్లో కూడా అంటాను, నహోమి కొరకు రూతుకు వివాహం జరిపించి నహోమి కొరకు ఒక కుమారుని పుట్టి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అసలు ఆమె కుమారులు పుట్టినప్పుడు ఆనందం కలిగిందో మళ్ళీ అది కూడా వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే నయోమి కొరకు మరలా ఒక కుమారుడు పుట్టాడో ఆనందం మహా ఆనందంగా మార్చి ఉన్నాడు. దుఃఖము సంతోషంగా మారింది, మధురంగా మారింది. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? అంతేకాదు, వారి తరములో నుంచి యేసుక్రీస్తు, దావీదు వచ్చినాడు, వారి తరములో నుంచి యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీకు చక్కటి పేరు ఉంది నయోమిలాగా, మధురం. అయినప్పటికీ నా జీవితం అంతా మారా అనుకుంటున్నావేమో, నీ కొరకు లేనిది కూడా దేవుడు ఉన్నట్టుగా సృష్టించి నీ మధురంగా మార్చివేస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. ఈ ఎవరు మార్చగలరు? నీ చేదుని ఎవరు తీయగలరు? చీకటిలో ఉన్నవారికి గొప్ప వెలుగు కలిగిందని చెప్తున్నాడు యేసు. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తున్నాం, సమస్త మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, మీలో ఉన్న అనుభూతి మధురంగా మారుస్తాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏ చేదు అయినా సరే, ఏ కష్టమైనా సరే, సమస్త జనులారా, భారం మోస్తున్న జనులారా, అంటే చేదు మోస్తున్న జనులారా, దుఃఖములో ఉన్న జనులారా, రోగములో ఉన్న జనులారా, నా యొద్దకు రండి, మీకు మధురంగా మారుస్తాను, స్వస్థత ఇస్తాను, విడుదల చేస్తాను, నీకు సమాధానం ఇచ్చుతున్నాడు అంటున్నాడు. నేనే మార్గమును, జీవమును, సత్యమును, నా ద్వారా తప్ప ఎవరికి నిత్య జీవము పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యొద్ద చూడండి, ఇలా వాక్యం ఏముంది చదవండి ఒకసారి గ్రూప్లో. ఎవరైనా ఇంకా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా ఇంకా నువ్వు లేకపోతే ఒకసారి అన్నను కాంటాక్ట్ చేయండి. ప్రతిరోజు ఒక వాక్యము అలా పెట్టడం జరుగుతుంది, వాగ్దానము. సో అదేవిధంగా కొద్ది రోజుల చిన్న వీడియో కూడా మేము తీస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఏముంది అక్కడ? 36వ కీర్తన 9వ వచనం, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొంది మేము వెలుగు చూచుచున్నాం. ఆయన యొద్ద ఏముందంట? జీవపు ఊట ఉంది. ఆయన యొద్ద ఏం పొందుకుంటున్నామో? వెలుగును పొందుకొని వెలుగును చూచుచున్నాము. ఈరోజు ఆయన యొద్ద ఏముంది? జీవపు ఊట ఉంది. ఈరోజు మీరు వెలుగు చూచుచున్నారు, మీ జీవితంలో వెలుగు చూచెదరుగాక. నేను మీ జీవితంలో వెలుగు చూచి ఉన్నది, మరలా ఆ మధురంగా మార్చి ఉన్నాడు. చూడండి, గ్రేటెస్ట్ ప్రివిలేజ్ పొందుకుంది. వారి యొక్క గర్భములో నుండి, వారి యొక్క జనరేషన్లో నుండి యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉన్నాడు. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు రూతు, జాగ్రత్తగా, రూతు కోడలు కాదు. ఇప్పుడు రూతు ఎప్పుడైతే నయోమితో పాటు వచ్చిందో రూతు కూతురు అయిపోయింది. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అట్లెట్లయితుంది అంటే అదే అసాధారణమైన కోడలు అత్త దగ్గర ఉండగలుగుతారా? ఉండలేరు. కూతురే ఉండగలుగుతారు. దేవుడు ఏం చేస్తున్నాడు? రూతు నయోమి యొక్క ఆ ప్రేమ, దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మధురంగా మార్చినాడు. చూడండి, మొదటిలో మోషే ఆ నీళ్లను ఏం చేసినాడు? ఆ చేదు వాటర్ ఏమైంది?
స్వీట్ వాటర్ అయిపోయింది, మధురంగా మార్చినాడు. రెండోది, తన జీవితంలో, హన్న జీవితంలో చేదుగా ఉన్న ప్రార్థించడం ద్వారా ఆ ముఖం అంతా చేదుగా ఉండేది. ఆ దేవుని వాకు రాగానే ఆ ముఖం ఎన్నటికీ దుఃఖము లేదంట. హల్లెలూయా. ఆ కుండలో చేదు ఉంది, ఆ పిండి వేసిన తర్వాత ఆ పిండి వేసిన చేదంతా వెళ్ళిపోయింది, ఆ రోగం అంతా వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో వచ్చినాక ఆ చేదంతా వెళ్ళిపోయింది. హల్లెలూయా. నయోమి ఎప్పుడైతే బెత్లెహేము నుంచి బయటకు వెళ్ళిపోయిందో, మోయాబు దేశంకి వెళ్ళిందో, భర్తను పోగొట్టుకుంది. అయ్యో ఎంతటి కష్టం. మధురము అనుకునే మారా అనుభవించింది, కుమారులు కోల్పోయినాడు. దేర్ ఈజ్ నో హోప్. నెక్స్ట్ ఇంకా అయిపోయింది ఆమె జీవితం. అట్లాంటిది మరల దేవుడు ఏం చేసి, నయోమి కొరకు ఒక కుమారుడు పుట్టి ఉన్నాడని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఆమె మారా ఆమె ఏమనుకుంటుంది? నా జీవితం మారా అయిపోయింది అనుకుంటుంది. ఆమె పేరేమైంది? నయోమి, మధురం. హల్లెలూయా. లాస్ట్కి వచ్చే ఏమైంది? ఆమె జీవితము మధురముగానే మార్చున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత పరిస్థితి మారా ఉన్నా ఈరోజు ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తున్నాడు, దేవుడు మధురంగా మార్చుతున్నాడు. మీ రిపోర్ట్స్ మధురంగా మార్చునుగాక, మీ రోగముని స్వస్థపరిచి మధురంగా మార్చునుగాక, మీ యొక్క కుటుంబాన్ని మధురంగా మార్చునుగాక, మీ వ్యాపారాన్ని మధురంగా మార్చునుగాక. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండుగాక. నమ్మిన వారందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతించారు. నమ్మిన వారందరూ చప్పట్లు కూడా దేవుని జీవించారు. హల్లెలూయా. సరే, నా మారా అనుభవము మధురంగా మారుతున్నాయి, ఈరోజే మారుతాయి. నేను సంతోషంగా ఉంటాను, నా ముఖం నిన్నంతా నవ్వు ఉండుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, చప్పట్లు కొడదాం. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు చిగునందముతో ఫలించునా. అందరు చప్పలు కొడదాం. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. జీవజలముల ఓటయైనా నీ యోరనే నన్ను నాటిదివా. జీవజలముల ఓటయైనా నీ యోరనే నన్ను నాటిదివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ ప్రార్థన చేసుకొని లేఖనములో, ప్రభువా, లేఖనములో ఇందాక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రభువా, ఈరోజు హన్న జీవితంలో ఏదైతే ఆ చేదుని మధురంగా మార్చావు, మారా చేదుగుని మధురంగా మార్చావు ప్రభా. నీళ్లను మారాను
తీపిగా మార్చావు. ఆ కూర ప్రభువా చేదంతా నువ్వు తీసివేశావు. ఈరోజు మా జీవితంలో, నా హృదయంలో, మా కుటుంబంలో ఆ చేదంతా నువ్వు తీసేయండి ప్రభువా. చేదు తీసేయండి తండ్రి. అయ్యో, మీ ప్రార్థన నాకు వినపడట్లే. నెహెమీలాగా అన్నీ కోల్పోయావు. మధురంగానే ప్రారంభమైంది, కానీ రాను రాను జీవితంలో అది చేదుగా మారిపోయింది. ఇంకా అసంభవం అనుకుంటున్నావు, ఇంపాసిబుల్ అనుకుంటున్నావు, ఇంకా నా జీవితము ఏ విధంగా మధురంగా మారుతుందని. కానీ దేవుడు నెహెమీ కొరకు ఒక కుమారుడు కానీ నువ్వు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో, ఈరోజు మన కుటుంబంలో ఇంకా అనుభవిస్తున్నావేమో. నమ్మినట్లే దేవుని యొక్క మహిమను మీరు చూచెదరు. ఆ అనుభవం అంతయు మధురంగా మారిపోనుగాక. ప్రార్థించి మధురంగా దేవుడు చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. yes lord, yes lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి కలవరము వెళ్ళిపోతున్నా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. నీవు నా కుండగా, అందరం నీవే నా అండగా. అందరు కళ్ళు మూసుకొని పాడు, చప్పలు కొడుతూ పాడు ఏక మనస్సుతో. అందరికి వచ్చిన పాట. చప్పలు కొడుతూ యేసయ్యా తీర్చిన వెంబడించిన బండవు. ఆమె మధురంగా మార్చేస్తున్నాడు. నీ హృదయములో, నీ శరీరములో, నీ జీవితములో చేదంతా వెళ్ళిపోతుంది. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలేద. యేసయ్య వైపు చూస్తూ బదలని సియోను కొండపై నిత్యము కదలని. నీ విశ్వాసము సియోను కొండపై యేసయ్యా, 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 యేసయ్యా. నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా. సంతోషముతో నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీ సర్వకృపని
కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము 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 అందరం మరొకసారి అందరము జయమే చేయగలని వైపేనా కన్నులేతి మీ జీవితంలో సకాలము చేయగలవు నీ జీవితంలో చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా సకలము 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 మరొకసారి సకలము నహెమీ జీవితంలో సకలము చేయగలడు మారా మధురంగా మార్చినాడు నీ జీవితంలో ఆ మారా మధురంగా మార్చుతున్నాడు సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా మెట్టుగా ఉన్న స్థలములను స్వరాలముగా చేయనుగాక ఇనుప గడియలను విరిగిపోనుగాక కన్నులేతి చూచెదా రిఖరబల సందల బతి కైతురోబో ఏ ఖేదరబల సందరబల ఏ ఖేదరబల అందర మందల బల దిరి ఉరఖ సఖద రఖ బాబా ఉరో దుర 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 సఖదల బాబా ఏ ఖేదరబల సఖేదర బదల లేఖేదరబల సెందెరే బెదే ఏ ఖేదల బదరా సదాదర బదాద ఏ ఖేదరబ సేఖేదర బదులో ఏ కదర బరబ సుతో దురబ అందరము యేసయ్యా 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 పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో అందరం రెండు చేతులు ఎత్తి గొంతులు ఎత్తి ఓ యేసయ్యా యేస్ ఇంకా యేసయ్యా 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 నీ మనసులో నీ చెవులో దురాత్మ వచ్చి నువ్వు చనిపోతావు ఫోటో కనిపించి ఆ ఫోటోకు నువ్వు చనిపోతున్నట్టు దాని మీద పూలదండలు వేసినట్టు నానా విధంగా అపవాది నిన్ను శోధిస్తా. నజరైన యేసుక్రీస్తు నామములో ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచినారు.
ఆ మరణాన్ని కొట్టివేసి ఉన్నాడు. అపవాది పన్నుగుతున్న చేయుచున్న ప్లాన్స్ అన్నీ కూడా ఆ మరణాన్ని ఇప్పుడు యేసునామములో కొట్టివేస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. నీ జీవితంలో మెట్టుగా ఉన్న స్థలములను స్వరాలము చేయనుగాక. నీ జీవితంలో ఇత్తడి తలుపులను పలగొడుతున్నాడు యేసుక్రీస్తు నామములో. ఇనుప గడియలను విర్రగొడుతున్నాడు యేసుక్రీస్తు నామములో నీ జీవితంలో. థ్యాంక్ యూ జీసస్. ఓ రాఖారా సిఖే, మెట్టుగా ఉన్న స్థలం, ఎత్తు లొంతు జీవితం అంతా ఆ విధంగా నీ ఒదుట ఉందేమో. నా యేసు ప్రభు ముందుగా వెళ్ళి స్వరాలము చేయుచున్నాడు. నీ ఎదుట ఇత్తడి తలుపులు ఉన్నాయేమో, దాన్ని పలగొడుతున్నాడు యేసునామములో. ఇనుప గడియలను విర్రగొడుతున్నాడు యేసుక్రీస్తు నామములో. నిక్షేముగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఇప్పుడే స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ ముందు వెలుగు కలుగునుగాక, నీ జీవితంలో వెలుగు కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, నేను హెచ్చిస్తాను అంటున్నాడు, నేను నిన్ను వాడుకుంటాను అంటున్నాడు. వావ్, థ్యాంక్ యూ జీసస్. చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. నేడే రక్షణ, నేడే విడుదల, నేడే స్వస్థత, నేడే మధురముగా మార్చబోతున్నాడు. అకల బస్ కదేరి కతరబా. ఇకెన్నడు మీ ముఖము దుఃఖముతో ఉండదు, ఎప్పుడు ముఖము సంతోషంగా ఉండడుగాక. ఓ మీ నోటి నిండా నవ్వు ఉండుగాక. మీ బతుకు దినాలు కృపాక్షేమములేమంటే వచ్చునుగాక. పచ్చిగల చోట మీరు పరుండ చేయునుగాక. మీరు విస్తరింపబడదురుగాక. మీరు కట్టెదరుగాక. మీరు నిలబడెదరుగాక. మీరు కట్టెదరుగాక. మీ జీవితాలను కట్టుతున్నాడు దేవుడు. ఇతరుల జీవితాలు కట్టబోతున్నాడు. వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిలుము కరబల సతదర కేయురోబో సకందర బల దికద ఊరోబో సకదర. రేపటి దినం భయం ఇప్పుడే ఈరోజే యేసుక్రీస్తు నామములో పోనుగాక. ప్రతి కలవరము వెళ్ళిపోనుగాక. హృదయంలో ప్రతి కలవరం పోమని ఆజ్ఞాపిస్తూ, భయం పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి చీకటి శరీరంలో, ప్రతి దురాత్మ యేసు నామములో సాతాన వారి శరీరాన్ని విడిచి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. పో సాతాన, లూస్ దెమ్, లూస్ కరబల సక్ తురా ఖాజి సెకే ఖురోదో సఖద ఖురబరా సికే మందర హసక్ లేదురు హసిక్ మందురుదు ఖాతిక దేరే బలాబా సక్. థ్యాంక్ యూ జీసస్. వారు అభివృద్ధి చెందురుగాక, విస్తరింపబడదురుగా. వారు చేర్చిన పని దీవింపబడునుగాక. గొప్ప సాక్షిగా నిలబెట్టమని మహత్కర లెక్కలేని అద్భుతాలు వారి జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని నీ రెక్కల నీడలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆఖరి ప్రార్థన ఉంది. ఎవరైనా బర్త్డే ఉందా ఈరోజు? కానీ బర్త్డే ఉందా? అన్న బర్త్డే, అన్న స్వీట్ తెచ్చినాడు, హల్లెలూయా. ఎవరైనా బర్త్డే ఉందా? సో ప్రకాష్ అన్న కొరకు ఒకసారి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. గత జీవితం అంతా కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. తన బతుకు దినములన్నీ కృపాక్షేమముల వెంట వచ్చునుగాక. ప్రభా, తన పుట్టినరోజు సంబంధంగా ప్రభా తండ్రి ఆ స్వీట్ తెచ్చి ఉన్నాడు తండ్రి. వారి హల్లెలూయా, మధురంగా మార్చావు తండ్రి. ప్రభా, ఈరోజు ఆ సాక్ష్యముగా తండ్రి మా నోట్లో కూడా తీపిదనం పెడుతున్నావు తండ్రి. ఎస్ లార్డ్, ఇది ఒక సూచనగా నువ్వు చేయుచున్నావు తండ్రి. మేము నమ్ముతున్నాం, విశ్వసించుతున్నావు తండ్రి. ప్రభా, అన్న కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ సేవలో బలంగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తాము తండ్రి. ఆమేన్. మధురంగా. సో మనందరికీ కూడా దేవుడు స్వీట్ కూడా ఇచ్చేసినాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? రైట్, ప్రార్థన చేస్తాను. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడా వచ్చిన వారందరికీ దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బ్లెస్.